హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి మీరు ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. అండ్ నా స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా చేస్తారో మీ అందరు చూసేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి అలానే ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ 2 స్పూన్స్ వేసేసుకున్నాక, జీలకర్ర వేసుకున్నాక, మిర్చి వేసేసుకున్నాక, మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యి అట్లనే కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఆ మూడు యాడ్ చేసాక కొంచెం మిక్స్ చేశాక సాల్ట్ కూడా యాడ్ చేస్తే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. అండ్ మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ మిక్స్ చేశాక ఆనియన్స్ అనేవి బ్రౌన్లో వస్తే అప్పుడు పసుపు, అల్లం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. అండ్ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, మిర్చి అన్నీ ఫ్రై అయ్యాక మనం ఎన్ని ఎగ్స్ కొట్టుకుంటామో అన్ని ఎగ్స్ దాంట్లో యాడ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ 3 ఎగ్స్ యాడ్ చేశాను అనుకుంటా. అండ్ యాడ్ చేశాక వీటిని మిక్స్ కొంచెం లైట్గా ఇట్లా పెట్టేసేయాలి. వీడియోలో చూపించేలాగా పెట్టేసి మూత పెట్టేసేయాలి. కొంచెం సేపు ఆగినాక అవి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా అవుతాయి. ఇలా అయినప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వాలి. ఎగ్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని మాడిపోకుండా చూసుకోండి. సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. మంచిగా అవుతుంది. ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వింది అని తెలియగానే కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో అంటే మీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారం. అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కారం కూడా. మంచిగా ఫ్రై అయ్యాక ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. ధనియా పౌడర్ వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అలానే సిమ్లో పెట్టే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పెద్దగా పెట్టేస్తే మాడిపోతుంది. అలానే పుదీనా వేసుకోండి. పుదీనా వేస్తే చాలా ఫ్లేవర్ వస్తుంది. ఫుల్ అసలు ఆ టేస్ట్ అయితే అవసరం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో కూడా మంచిగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మంచి అసలు స్మెల్ అయితే ఇప్పటికీ కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా స్మెల్ చాలా బాగా ఏమంటారు నోట్లో వాటర్ వచ్చేసినంత బాగా అయింది ఆ రోజు. అండ్ ఈ వీడియో ఇప్పటిది కాదు. అండ్ చాలా రోజులు అవుతుంది ఈ వీడియో తీసి కూడా. మళ్ళీ మీరు కింద కామెంట్స్లో పెట్టకండి. అండ్ ఇంకా వేడి వేడి అన్నంలో ఎగ్ ఫ్రై వేసుకొని తింటే బాగా అంత బాగుంది. చాలా టేస్టీగా ఉండే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ like, share and subscribe to my channel. చాలా బాగుంది. Bye bye. Thank you for watching.